హాయ్ అండి, ఇప్పుడే ప్రోమో చూసాను. టాస్క్ అయితే బీభత్సం అండి. మొత్తానికైతే రీతు క్యాప్టెన్ అయిపోతుంది అనమాట. సో ఎలా అవుతుంది ఏంటి అనేది ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. టాస్క్ ఎవరికి అర్థం కాలేదో వాళ్ళందరూ టాస్క్ చూడండి, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టాస్క్ వచ్చేసి ఏంటంటే 2 టీంలు డివైడ్ చేస్తాను అనమాట. తనుజ 2 టీంలు డివైడ్ చేసి ఒకటి బ్లూ టీం, ఒకటేమో రెడ్ టీం అనమాట. సో అందులో రెడ్ టీంలోనేమో సంజన గారు, ఎమాన్యుల్, భరణి, దివ్య వీళ్ళు 4 ఉంటారు. బ్లూ టీంలోనేమో డెమోన్ పవన్, సుమన్, కళ్యాణ్, రీతు ఉంటారనమాట. సో ఈ టీమ్స్ డివైడ్ చేసేది తనుజ అనమాట. క్యాప్టెన్ తనుజ డిసైడ్ చేస్తుంది, హైలైట్ డిసైడ్ చేస్తుంది అండి. టాస్క్ వచ్చేసి హ్యాంగ్రీ మాస్టర్ అనమాట. సో దానికి ఎప్పుడైతే ఆకలి వేస్తుందో అప్పుడు క్యాప్టెన్ అయిన తనుజ ఒక గ్రూప్ నుంచి పంపిస్తుంది ఫస్ట్ అయితే. సో ఎవరిని పంపించాలనేది గ్రూప్ డిస్కషన్ అనమాట. సో రెడ్ టీమ్ టార్గెట్ వచ్చిందనమాట. రెడ్ టీంలో నుంచి ఒకరు పోవాలని చెప్తే రెడ్ టీంలో డిస్కషన్ చేసుకుంటారు అనమాట. సో మొత్తానికి ఒక ఓటింగ్స్ వేసుకుంటారు అనమాట ఎవరిని పంపించాలనేది. అప్పుడు దివ్య, భరణి ఏమో సంజన గారికి కోటేస్తారు, సంజన గారు ఏమో దివ్య కోటేస్తారు. తర్వాత ఇక్కడ సేఫ్ ప్లేయర్ ఆడతారండి ఇమాన్యుల్. అయితే ఈ ముగ్గురు కలిసి ఇమాన్యుల్ని అడుగుతారనమాట, నువ్వు ఎవరికి ఓటేస్తావు అని అడిగితే ఇమాన్యుల్ అంటాడు, నాకు సంజన గారు హెల్ప్ చేశారు కాబట్టి సంజన గారికి నేను వేస్తానేమో. దివ్య బాధపడుతుంది, దివ్యకి వేస్తే సంజన గారు బాధపడుతుంది కాబట్టి నేను ఎవరికి వేయనని చెప్తాడు. అసలు భరణి గారికి వేస్తారంటే భరణి గారికి వేయడు, ఎందుకంటే భరణి గారు క్యాప్టెన్ కాలేదు కాబట్టి ఆయన కావాలని ఉంది. సో ఆయనకైతే వేయడు. సో ఇక్కడ ఎవరికి వేయకుండా సేఫ్ ప్లే ఆడతాడు అనమాట. అప్పుడు సంజన గారికి చాలా కోపం వచ్చేస్తుంది. ఇమాన్యుల్ నాకన్నా సపోర్ట్ చేయవా, ఇప్పుడు ఇద్దరికి 2 ఓట్స్ పడితే ఇద్దరికి టై అవుతుంది కాబట్టి అప్పుడు క్యాప్టెన్ డిసిషన్ వస్తుంది కదా. సో నువ్వు ఏదో ఒకటి చెయ్యి అని చెప్తే అస్సలు వేయడండి. ఎవరికి ఒక్కరికన్నా వేయాలి కదా, ఒక్కరికి గుట్లు వేయడు. అట్లనే దివ్య నాకు సపోర్ట్ చేసింది కాబట్టి దివ్యకేసి దివ్య బాధపడుతుంది, నువ్వు సపోర్ట్ చేసిన నీకేసి దివ్య బాధపడుతుంది. ఇట్లా ఆలోచిస్తాడు. అసలు ఎట్లా ఆలోచిస్తాడు అంటే దివ్య గురించి ఆలోచిస్తాడు, లేకపోతే దివ్య దిక్కన్నా స్టాండ్ తీసుకోరు, లేకపోతే సంజన గారి దిక్కన్నా స్టాండ్ తీసుకోరు, ఎవరి దిక్కు స్టాండ్ తీసుకోరు. ఇంకా ఆ కోపంతో సంజన గారు బోన్ లోపలికి వెళ్ళి అక్కడ బ్లూ అండ్ రెడ్ 2 ఉంటాయి అనమాట కలర్స్. ఏ కలర్ దిక్కు గేర్ మారుస్తే ఆ కలర్ వాళ్ళు మళ్ళీ ఒకరు వెళ్ళాలన్నమాట. క్యాప్టెన్సీ నుంచి తప్పుకునేటోళ్ళు మళ్ళీ గ్రూప్ డిస్కషన్ జరిగి మళ్ళీ ఒకరు వెళ్ళి మళ్ళీ గేర్ గుంజాలన్నమాట. సో అదనమాట సంజన గారు కోపంతో వెళ్ళి మళ్ళీ మా టీంలో ఇంతగానం చేసారు కాబట్టి నేనే వాళ్ళ సైడ్ నుంచి ఇంకొకరిని ఎలిమినేట్ చేశాను అని చెప్పి రెడ్ టీంకి గుంజుతుంది అనమాట. గుంజినప్పుడు నెక్స్ట్ మళ్ళీ రెడ్ టీంలోనే మళ్ళీ డిస్కషన్ జరుగుతుంది. ముగ్గురిట్లలో మళ్ళీ డిస్కషన్ జరిగినప్పుడు ఇమాన్యుల్ ఏమో నాకు కావాలంది క్యాప్టెన్సీ, నేను ఖచ్చితంగా ఆడతాను అంటాడు. భరణి గారికి ఏమో ఒక్కసారి కూడా ఛాయిస్ రాలేదు, ఆయన ఆడతా అంటాడు. సో అలా ఇద్దరు కలిసి అనుకుంటుంటారు. దివ్యనేమో దివ్యను పంపిద్దామని ఇద్దరు అనుకుంటే దివ్య అసలు ఒప్పుకోదు. దివ్య ఒప్పుకోకుండా నేను ఎందుకు పోవాలి, నేను ఆడలేదా, నేను కూడా ఆడుతున్నాగా, కష్టపడి ఆడుతున్నాను, నేను ఒక్కసారి క్యాప్టెన్ అయినా అంటే మీరిద్దరు ఒక్కొక్కసారి అయ్యారు కాబట్టి నేను అవుతే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సో ఇమాన్యుల్ ఆల్రెడీ 2 సార్లు అయ్యిండు, అయినాక కూడా మళ్ళీ కావడం అనేది ఒకరికి కొత్తలకు ఛాయిస్ ఇస్తే బాగుండని నాకు అనిపించింది. భరణి గారికి ఇద్దరు కలిసి భరణి గారికి సపోర్ట్ ఇస్తే బాగుండు అనిపించింది. సో దివ్య కూడా అయ్యింది కాబట్టి దివ్య ఓన్ అంటది. భరణి గారు రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా నేను గేమ్ పరంగా నీకు హెల్ప్ చేసినా కాబట్టి నువ్వు నాకు క్యాప్టెన్సీకి హెల్ప్ చేసినావు, నువ్వు నాకేం కావాలని హెల్ప్ చేయాలి అని చెప్పి మొహం మీదనే అంటది అనమాట. నాకు అది చాలా బాధ అనిపించింది. అసలు నిజంగా పాపం భరణి గారు అంతగానం సపోర్ట్ చేసి అంతగానం హెల్ప్ చేసినప్పుడు ఆయనకు ఒకసారి హెల్ప్ చేస్తే బాగుండు అనిపించింది. దివ్య చాలా సెల్ఫిష్గా మాట్లాడింది. ఇంకోటి ఇమాన్యుల్ కూడా చాలా సెల్ఫిష్గా ఆలోచించిండు. ఇమాన్యుల్ ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యిండు కదా, అవసరమా ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి నా భరణి గారికి అవకాశం మిస్ అయిపోతుందిగా. సో నాకైతే అనిపించింది ఇద్దరు కలిసి చాలా సెల్ఫిష్గా ఆలోచించారు. మొత్తానికైతే దివ్య పోవడానికి రెడీ అయిపోయింది అనమాట. దివ్య పోయి అక్కడ బ్లూ టీంకి నూకుదామని చూస్తుంది. అప్పుడే కళ్యాణ్ పోయి రెడ్ టీంకే నూకేస్తుంది అనమాట. ఇద్దరు ఇంకా సంజన గారు ఇంకా దివ్య గారు ఇద్దరు కలిసి అక్కడ బ్లూ టీంకి గేర్ని ఇట్లా నూకేస్తారనమాట. నూకేస్తుంటే కళ్యాణ్ పోయి రప్పున రెడ్ టీంలోకి నూకేస్తారనమాట. ఇదైతే చాలా హైలైట్ అనమాట. కళ్యాణ్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు ఆ గేర్ బాక్స్ని వీళ్ళ సైడ్ బ్లూ టీమ్ కంటారని. బ్లూ టీమ్ కంటారనుకో, బ్లూ టీంలో నుంచి మళ్ళీ డిస్కషన్ జరిగి మళ్ళీ ఒకరు క్యాప్టెన్సీ నుంచి ఎవరైనా ఒకరు తప్పుకునేది ఉంటుంది. సో వీళ్ళకు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. వీళ్ళేం గ్రూప్గా ఏమనుకుంటారంటే డెమోనేమో
ఎవరికి కళ్యాణ్కి సపోర్ట్ చేద్దాం, కళ్యాణ్ ఏమో డెమోన్కి సపోర్ట్ చేసుకుందాం అనుకుంటారు. ఇది రీతు అయితే ఇద్దరిట్లో ఎవరికైనా సరే అంటది. సుమన్ ఏమో సుమన్ని పంపిద్దామని అనుకుంటారు వాళ్ళ టీంలో. సో అలా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే సడన్గా దివ్య వెళ్ళి సడన్గా బ్లూ కలర్కి మారుస్తుంటారు అనమాట. అప్పుడే కళ్యాణ్ వెళ్ళి దబ్బున ఫాస్ట్గా వెళ్ళేసి ఆ దాన్ని పట్టుకొని రెడ్ టీమ్కి నూకేశాడు. చాలా హైలైట్ అనిపిస్తుంది. ఇద్దరు దివ్య అండ్ కళ్యాణ్ ఇద్దరు కలిసి దాన్ని అటు ఇటు కానీ దాదాపు దివ్య ఇంకా సంజన గారు బ్లూ టీంలకి అదేమంటారు ఆ బ్లూ కలర్లకి సంజన గారు దివ్య ఇద్దరు కలిసి బ్లూ కలర్ దాంట్లోకే దాన్ని గట్టిగా లాగుతూ ఉంటారు అనమాట. అప్పుడు కళ్యాణ్ అయితే మామూలుగా అసలు కాదు కదా, మామూలుగా ఒక్క చేతితో ఇట్లా పెట్టి ఇట్లా అంటే ఆ బ్లూ కలర్లోకి నుంచి రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది అనమాట ఆ గేర్ అనేది. సో గేర్ అంటారు దాన్ని ఏమంటారో, అలాంటిది ఆ బ్లూ సైడ్లకి కాకుండా రెడ్ సైడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ వాళ్ళ టీం నుంచి ఇలా ఒకరు రావాల్సి వస్తుంది. లాస్ట్కి అయితే తెలుసా ఇద్దరిట్లలో భరణి గారు మిగులుతారని అనిపించింది నాకైతే. మళ్ళీ ఇమాన్యుల్ అయితే పక్కా పోవాల్సిందే. సో భరణి గారు మిగులుతారు. చూడాలి, ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా చూడండి. మీకు ఏమనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.